హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సురేఖ గారు మెయిల్ చేశారు రాజు గారు మెహదీపట్నం నుంచి. ఓకే. కందతో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో కందతో అంటే ఎక్కువ మటుకు కొంచెం పులుసులో బచ్చలాకుతో కలిపేసి అలా చేసుకుంటుంటారు. ఫ్రై టైప్లో ఇగురు చేద్దామండి. సో ఇది కొంచెం అంటే డీప్ ఫ్రై చేస్తాను. ఓకే. ఇది కొంచెం మనకు 2-3 రోజులు నిలువ కూడా ఉంటుంది. అంటే పోపు మనం వేసుకున్న తర్వాత అలా మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో కంద ఇగురా? ఎస్. ఓకే ఓకే. మరి కంద ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కంద ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద ముక్కలు 1.5 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ఏంటంటే సో కంద ముక్కలు కొంచెం ఇలా పలచగా స్లైసెస్ లా చేసి పెట్టేసుకుంటే మనకు బాగుంటుంది. సో తొందరగా వేగుతుంది. నేను చెప్పాను కదా, క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే కొంచెం డీప్ ఫ్రై చేస్తాం కదా, సో అలా చేయడం వల్ల మనకు టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో మసాలాలు ఏ వేసినా కూడా ఈజీగా బాగా పట్టేస్తుంది. ఎక్కువ శాతం అంటే మనకు ఎక్కువ క్వాంటిటీలో దానికి మసాలా పడుతుంది. ఓకే ఓకే. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాము. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నేను కొంచెం అడిషనల్ గా ఎండు కొబ్బరి ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో ఇది బాగుంటుంది. ఇది కానీ లేదా మామూలుగా నువ్వుల పొడి కానీ వేరుశనగ పలుకుల పొడి కానీ మనం ఎండింగ్ లో కొంచెం యాడ్ చేస్తే ఆ టేస్ట్ కొంచెం బాగుంటుంది. సో అంటే కొంచెం మనము ఇట్లా కొబ్బరి కారం ఇట్లాంటివి రెడీ చేసి పెట్టుకుంటాం కదా, సో దీనికి కూడా అట్లా ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి. ఓకే. సో ఓకే. సో ఇక్కడ కంద ముక్కలు వేసేసుకున్నాం. సో జనరల్ గా మనం ఆలూ ఫ్రై కొంచెం డీప్ ఫ్రై లా చేసుకుంటూ ఉంటాం కదా, సో ఇది కూడా ఇంచుమించు అలాగే. కాకపోతే మనకి బంగాళదుంప చాలా ఫాస్ట్గా వేగిపోతుంది, అందుకే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. సో కాబట్టి మనకు సాధ్యమైనంత పలుచగా చేసుకుంటే ఎక్కువ క్రిస్పీగా వస్తుంది అండ్ నిలవ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. తేమ లేకుండా ఉంటే మనం కొంచెం నిల్వ చేసుకుని ఉంటే ఎక్కువ రోజులు పాడు కాకుండా ఉంటుంది. సో జనరల్గా ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తినేస్తుంటారు కదండి. కందతో పులుసు కానీ ఇట్లాంటివి ఏమైనా అంటే కొంచెం అవాయిడ్ చేస్తుంటారు అందరూ కూడా. సో ఇలా ఫ్రైస్ ఏమైనా చేసి ఇది ఎలాగో నిల్వంచుకోవచ్చు కాబట్టి చక్కగా పప్పుల్లోకి, రసంలోకి, పప్పుచారు ఇట్లాంటి వాటికి కాంబినేషన్గా నన్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో అలాగే ఏంటంటే మామూలుగా చిప్స్ లా కూడా మనం తీసేసుకోవచ్చు. జస్ట్ పొడులు అవన్నీ జస్ట్ మనం యాడ్ చేస్తాం కదా, సో ఇలా కూడా చేసి మనం ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చినప్పుడు కొంచెం ఇచ్చేయచ్చు. అంటే అప్పుడు కొంచెం వాళ్ళకి తగ్గట్టుగా స్పైసీగా ఎంత ఉండాలి అని చూసుకుంటే ఒకటి సరిపోతుంది. సో ఇది కొంచెం వేగాలండి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ ఈ కంద ముక్కలు ఫ్రై అయ్యేలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: గవ్వలు, పప్పుండలు లాంటివి చేసేటప్పుడు పాకం పడతాం కదండి, ఆ పాకంలో బెల్లంతో పాటు కాస్త పంచదార కూడా వేసి పాకం పట్టినట్లయితే రుచి మరింత రెట్టింపు అవుతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, అండ్ చక్కగా ఇక్కడ కంద ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. సౌండ్ వస్తుంది మంచి గలగల. సో ఇంకొంచెం సేపు పెట్టేసుకున్నాను. ఓకే. సో ఇక్కడ కూడా స్టవ్ ఆన్ చేసుకుని అండ్ చక్కగా ఇలాంటివి చేసుకునేటప్పుడు మనం అన్ని కూడా ఈవెన్ గా కట్ చేసుకుంటే పీసెస్ చూడడానికి కూడా బాగుంటాయి. సో ఇక్కడ పోపు పెట్టేసుకున్నాం. ఓకే. కొద్దిగా ఆయిల్ అండి. సో మనకి మెయిన్ ఈ ఇగురికి ఏంటంటే ఈ కంద ముక్కలు ఒకటి వేయించుకోవటమే, మిగతాదంతా కూడా జస్ట్ పోపే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో దీంట్లో పోపు దినుసులు. ఓకే. సో వీటితో పాటుగా ఎండుమిరపకాయలు, ఓకే, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు. సో ఈ పచ్చిమిరపకాయలు ఇవి కూడా కొంచెం అట్లా ఒకసారి డీప్ ఫ్రై చేస్తారు కదా రాజు గారు, కొన్ని రకాల వీటిలో యాడ్ చేసుకుంటాం. అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా కొంచెం బాగా వేయించేసి కలిపేసుకోవచ్చు. మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది. ఉట్టివి తిన్నా కూడా అంటే అంత కారం అనిపించకుండా. కొంచెం మెయిన్ గా అంటే చుడువాళ్ళు అలాంటివి చేసుకున్నప్పుడు మనం యాడ్ చేసుకుంటాం కదా, సో సైడ్ లో నంచుకోవడానికి కూడా బాగుంటాయి. యాక్చువల్గా మీరు అదే చూపిస్తుంటారు కదా, ఇట్లా
ఎండుమిర్చి కూడా ఇట్లా నలిపేసేసి పైనుంచి వేసుకుంటాము, వేసుకుంటాం. Yes. అట్లా కూడా బాగుంటుందేమో కదా. అలా కూడా చేసుకోవచ్చు. కారపొడి బదులుగా అవి వేసుకుంటే కొంచెం స్పైసీగా తక్కువగా ఉంటుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ లో. ఎస్ అండ్ అలాంటివి ఏంటంటే చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకున్న మిరప్పొడి ఇదంతా యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది రెడీయా? సో దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఓకే. సో కందకి ఏంటంటే మనకు కొంచెం దురద అలాంటిది కూడా ఉంటుంది కాబట్టి చక్కగా తరుపుకునేటప్పుడు జాగ్రత్తగా తరగాలి. అండ్ ఈ వేయించుకునేటప్పుడు కూడా ముఖ్యంగా చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం పచ్చిదనం ఉన్నా కొంచెం మనకు తినేటప్పుడు కాస్త ప్రాబ్లమే. అండ్ చక్కగా నిల్వ ఉండాలంటే కూడా బాగా వేయించుకోవాలి కాబట్టి చక్కగా సిమ్లో పెట్టేసుకొని కొంచెం కరకరలాడేలాగా వేయించేసుకోవాలి. సో దీంట్లో ఉప్పు, ఓకే, అలాగే కారం, ఓకే, సో పచ్చిమిరపకాయలు కూడా వేసాం, ఎండుమిరపకాయలు కూడా వేసాం, చూసుకొని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి. సో ఈ పొడులు యాడ్ చేసిన తర్వాత మరి ఎక్కువసేపు వేయించుకోకూడదండి, మాడిపోయినట్టు అయిపోతుంది కదా. సో చివరిలో కొబ్బరి పొడి. సో ఇక్కడ ఎండు కొబ్బరి ప్లేస్లో ఇందాక రాజు గారు చెప్పినట్టు పల్లీల పొడి కానీ, నువ్వుల పొడి కానీ, పుట్నాల పొడి ఇట్లాంటివి ఏవైనా కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో నిల్వ చేసుకునే మాట ఉంటే మనం కొత్తిమీర యాడ్ చేసుకోకూడదు. సో ఇది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి సో కొద్దిగా కొత్తిమీర. సో అప్పటికి మనం తినేస్తే ఆ వేడికి కొంచెం ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, సో కంద ఇగురు రెడీ అండి. ఓకే అండి, మరి కంద ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కంద ఇగురు తయారు చేసే విధానం: కంద ముక్కలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా వేయించుకున్న కంద ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. చివరగా ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కంద ఇగురు రెడీ.